అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర వ్యవసాయ విధానాలే రైతుకు మేలు, వరిలో ఉల్లికోడు నివారణకు ప్రారంభం నుంచి చేపట్టాల్సిన చర్యలు, సోయా చిక్కుడులో కలుపు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉల్లికోడు తెలంగాణ రైతులు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వరి రైతులు ప్రతి ఖరీఫ్ పంట కాలంలోనూ ఎదుర్కొనే సాధారణ సమస్య. ఒకప్పుడు రబీలోనే, అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పురుగు నేడు ఖరీఫ్లోనూ దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఉల్లికోడును అశ్రద్ధ చేస్తే కంకులు రాక దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది. నారుమడి దశ నుండి పిలక దశ వరకు పంటను అంటిపెట్టుకొని ఉంటూ నష్టాన్ని కలిగించే ఈ ఉల్లికోడు నివారణకు ప్రారంభం నుంచే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. వివరాలను ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఉల్లికోడ అనేది చాలా ప్రధానమైన పురుగు. ముఖ్యంగా వానాకాలం వరిని ఎక్కువగా ఆశించి మనకి నష్టం చేయడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉల్లికోడ అనేది మనకి వర్షాలు ఆలస్యమై నాట్లు ఆలస్యమైనప్పుడు, అట్లాగే తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు, మనకి పొలాన్ని సరిగా మనము అంటే కలుపు నివారణ చేపట్టినప్పుడు ఈ యొక్క ఉల్లికోడ అనేది ముఖ్యంగా వానాకాలం సీజన్లో మనకి ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. అట్లాగే ఇది నారుమడి దశలో అట్లాగే పిలక దశలో వరి పంటను ఎక్కువగా ఆశించి మనకి నష్టం చేయడం అనేది చూస్తూ ఉంటాం. ఈ ఉల్లికోడ అనేది దోమజాతికి చెందిన పురుగు. మనకి గమనించినట్లయితే ఒక రెక్కల పురుగు అనేది కరెక్ట్గా ఒక దోమలాగానే మంచిగా బలిష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క రెక్కల పురుగు అనేది ముదురు ఎరుపు రంగులో కానీ లేకపోతే ఊదా రంగులో కానీ మనకి గులాబీ రంగులో మనకి ఇది కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి నష్టం ఎలా జరుగుతుందంటే, ఈ యొక్క బయటికి వచ్చిన పిల్ల పురుగు పెరిగే వృద్ధి చెందే అంకురం దగ్గర చేరి అంకురంను తినడం వల్ల మనకి నష్టం అనేది కలుగుతుంది. ఈ అంకురం అనేది ఒకటి పొడవాటి గొట్టంలాగా అయిపోయి మనకి ఉల్లి గొట్టాలు మనకి ఏర్పడతాయి. లేత ఆకుపచ్చ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో లేదా ముదురు ఆకుపచ్చ రంగులో రకరకాల మనకి పొడవులలో మనకి ఇవి కనిపిస్తాయి. అంకురం అనేది ఉల్లిగొట్టాలుగా మార్పు చెందిన తర్వాత అంకురం నుంచి ఎలాంటి ఉపయోగపడే కంకులు అనేది ఏర్పడవు. ఈ ఉల్లికోడ ఆశించినప్పుడు మనకి పక్కన పిలకలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఆ పిలకల నుంచి కూడా ఎలాంటి ఉపయోగపడే కంకులు మనకి ఏర్పడవు. ముఖ్యంగా ఈ లార్వా అనేది గొట్టం లోపలే ఉంటుంది కాబట్టి మనకి బయట నుంచి మనం ఎలాంటి రసాయనిక మందులు పిచికారి చేసినప్పుడు కూడా వాటి మీద పడదు కాబట్టి మనకి ఎక్కువగా ప్రభావం చూపదు కాబట్టి మనం కంట్రోల్ చేయలేము. కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు మనం చేపట్టినట్లయితే దీన్ని ఉల్లికోడ్ను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా పంట పూర్తయిన తర్వాత మనకి పంట విశేషాలు లేకుండా చూసుకోవాలి. అట్లాగే వేసవిలో వేసే దుక్కులు చేసుకోవడం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా దీనికి ఇది ఎలాంటి తట్టుకునే రకాలు సూట్ అవుతాయో చూసుకొని వాటిని మనం సాగు చేసుకోవాలి. ముఖ్యంగా జగిత్యాల ఆ ప్రాంతాల్లో జగిత్యాల, మషూరి, సోమనాథ్, సిద్ధి అనే రకాలు కొంతవరకు ఈ యొక్క బయోటెప్ 3 అనే ఉల్లికోడును తట్టుకుంటాయి. సో వాటిని మనకు ఆ ప్రాంతాల్లో మనం సాగు చేయవచ్చు. అట్లాగే మనకు వరంగల్ ప్రాంతానికి సంబంధించి బయోటెప్ 4M అనేది మనకి ఉల్లికోడ్లో ఉంటుంది. దీనికి ఈ మధ్య కాలంలో మనకి గత సంవత్సరం ఒక సన్నగింజ రకాన్ని మనము వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. వరంగల్
11, 19 అనే రకము. ఇది సన్నగింజ రకము. సుమారుగా 115 నుంచి 120 రోజులలో ఈ పంట కాలం పూర్తయి మనకి మంచి దిగుబడి వస్తుంది. ఇట్లా మనకి మన ప్రాంతాన్ని బట్టి తట్టుకునే రకాలు ఎంచుకొని వాటిని సాగు చేసుకోవాలి. అట్లాగే మనకి లైట్ ట్రాప్స్, దీప పెరలు కూడా మనకి కొంతవరకు ఈ యొక్క ఉల్లికోడు ఎలా ఆశిస్తుంది, ఎంత మేరకు మనకి ఉధృతి ఎలా ఉంది, ఆశించిందా లేదా అనే దాన్ని బట్టి మనం అది తెలుసుకోవడానికి మనకి ఈ యొక్క లైట్ ట్రాప్స్ మనకు ఉపయోగపడతాయి. మనకి ఆర్థిక నష్టపరిమితి చూసినట్లయితే మనకి నారుమడిలో ఒక చదరపు మీటర్కి ఒక ఉల్లికోడి సోకిన పిలిక ఉన్నట్లయితే మనం ఆర్థిక నష్టపరిమితి దశకు వచ్చిన అన్నట్లు భావించి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే ప్రధాన పొలంలో ముఖ్యంగా నాటు వేసిన తర్వాత ఒక 5% ఉల్లిగొట్టాలు కానీ లేదంటే ఒక దుబ్బుకి ఒక ఉల్లికోడి సోకిన పిలక ఉన్నట్లయితే ఆర్థిక నష్టపరిమితి చేరుకున్నట్లుగా మనం భావించి రసాయనిక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మనము నారుమడిలో అంటే ఒక నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడి అంటే 2 గుంటల నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను 800 గ్రాములు కానీ ఫిప్రోనిల్ 0.3G అనే గుళికలను ఒక 400 గ్రాములు కానీ ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో చల్లుకున్నట్లయితే ఉల్లికోడును నారుమడి నుంచి మనకు ప్రధాన పొలంలోకి ఆశించకుండా నారుమడిలోనే చాలా వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో కూడా నాటు వేసుకున్న తర్వాత ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురదలో అంటే మనకు మరి నీళ్లు ఎక్కువ ఉంచకుండా పొలంలో చల్లుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉల్లికోడిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లాగే నీళ్ళ మందుకు సంబంధించి ఫిప్రోనిల్ 5S అనే మందును 2.5 మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ విధంగా మనము వీలైనంత వరకు యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టి మనం మంచి దిగుబడులు పొందవచ్చు. వానాకాలం అడపాదడపా కురిసే జల్లులకు కలుపు పుట్టుకొచ్చి పంటలకు చెరుపు చేస్తుంది. కూలీలను పెట్టి కలుపు తీయించడం అధిక ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయిన నేపథ్యంలో రైతులు పూర్తిగా కలుపు మందులపైనే ఆధారపడకుండా వీలున్నంత వరకు వీడర్లు, డ్రోన్ల వాడటం, సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వర్షాలు పడి కలుపు తీయించలేని పరిస్థితుల్లో వాడుకునేందుకు కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి. సోయా చిక్కుడు పంటలో కలుపు నివారణ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రకాష్ నుంచి తెలుసుకుందాం. సోయా చిక్కుడు పంటలో రైతులు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యల్లో అతి ముఖ్యమైనది కలుపు. అయితే మనకి సోయా చిక్కుడులో కలుపు నివారణ అనేది 2 దశల్లో మనం చేసుకోవచ్చు. అయితే సోయా చిక్కుడులో ఇప్పుడు ముఖ్యంగా బరువైన నేలల్లో వేసినప్పుడు 2 రోజుల్లోపు అంటే విత్తనం వేసిన తర్వాత 48 గంటల లోపు ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. అదే కలుపు మొలిచిన తర్వాత అంటే 20 నుంచి 25 రోజుల దశలో కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉండేటప్పుడు మనం పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. వీలైతే మనకి 20 నుంచి 25 రోజుల దశలో అంతర్కృషి కూడా చేసి మనం కలుపు నివారణ చేపట్టుకోవచ్చు. అయితే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు మనకు మార్కెట్లో చాలా రకాలైన కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. డైక్లోసులామ్ అన్నది స్ట్రాంగ్ ఆమ్ అనే ప్రేయర్తో మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది. ఈ కలుపు మందును 12.4 గ్రాములు ఒక ఎకరానికి మనం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 25 నుంచి 30 రోజుల వరకు అన్ని రకాలైన కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది మనకి అందుబాటులో లేనట్లయితే పైరాక్సాసల్ఫోన్ అంటే మామీజీ అనే కలుపు మందు కూడా కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది. ఇది ఒక ఎకరానికి 60 గ్రాములు పిచికారీ చేసినట్లయితే కూడా మనకి అన్ని రకాలైన కలుపు మొక్కలు కూడా మనకి నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి సాధారణంగా లభ్యమయ్యే మందుల్లో అతి ముఖ్యమైనది పెండిమిథలిన్. ఈ పెండిమిథలిన్ 30% ద్రావకాన్ని ఒక ఎకరానికి మనకి 1.2 నుంచి 1.5 లీటర్లు మనం పిచికారీ చేయొచ్చు. ఇంతే కాకుండా మనకి ముఖ్యమైనది ఏంటంటే పెండిమిథలిన్ ప్లస్ ఇమాజితపైర్, ఇది వేలర్ అనే పేరుతో దొరుకుతూ ఉంటుంది. ఈ మందును 900 నుంచి 1000 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మందుల్లో ఏదైనా సరే ప్రీ ఎమర్జెన్సీగా ఉపయోగించాలి. మనం పిచికారీ చేసినప్పుడు నేలలో సరైన తేమ ఉండేటట్టు చూసుకోవాలి. పిచికారీకి ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ని ఉపయోగించాలి. ఎకరానికి 200 లీటర్ల నీటిని ఉపయోగించి పిచికారీ చేయాలి. అదేవిధంగా పిచికారీ చేస్తున్నప్పుడు వెనక్కి నడుస్తూ పిచికారీ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకి 20 నుంచి 25 రోజుల దశలో అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకి ప్రీ ఎమర్జెన్సీతో పిచికారీ చేసిన తర్వాత ఏవైతే కలుపును కంట్రోల్ చేసుకోలేకపోయామో ఆ కలుపును మనం
కంట్రోల్ చేసుకోవచ్చు అంతర్కృషి ద్వారా. కొన్నిసార్లు ఏంటంటే నేలలో పదును ఎక్కువగా ఉంటుంది, లేదు వర్షాలు కురుస్తూ ఉంటాయి, లేదంటే కూలీలు అందుబాటులో లేనప్పుడు మనం పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందుల ద్వారా కూడా మనం ఈ మొలిచిన కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి ముఖ్యమైన సూచన ఏంటంటే నేలలో కొంత పదును ఉండాలి, అదేవిధంగా కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉండాలి. ఆ విధంగా ఉండేటట్లయితేనే ఈ కలుపు మందులు మనకి సమర్థవంతంగా పనిచేస్తాయని మనం గుర్తించాలి. అయితే పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు పిచికారీ చేసే ముందు మనం పొలానికి వెళ్ళి పొలంలో ఏ రకమైన కలుపు ఉంది అన్నది జాగ్రత్తగా గమనించాలి. అంటే కేవలం గడ్డి జాతి కలుపు ఉందా, లేదా వెడల్పాకు కలుపు ఉందా, లేదు అంటే అన్ని రకాలైన కలుపు గడ్డి, వెడల్పాకు, తుంగ కలిపి ఉన్నాయన్నది మనం చూసుకోవాలి. మనకి పొలంలో కేవలం గడ్డి జాతి కలుపు ఉంటే మాత్రం క్విజాలోఫాప్ ఈథైల్ 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ, లేదు ప్రొపాక్విజాఫాప్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ పిచికారీ చేసుకున్నట్టయితే కేవలం గడ్డి జాతి కలుపు ఉంటే అది కంట్రోల్ చేయబడుతుంది. లేదు కేవలం వెడల్పాకు కలుపు మాత్రమే ఉన్నది అని మనం గమనించినట్లయితే ఇమాజితపైర్ అంటే పర్ష్యూట్ అనే మందును ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే మనకి వెడల్పాకు కలుపు కూడా కంట్రోల్ అవుతుంది. అయితే చాలాసార్లు పొలంలో మనకి వెడల్పాకు, గడ్డి జాతి, తుంగ అన్నీ కలిపి మనకి కలుపు కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా మనం వివిధ రకాలైన కలుపు మందులు పిచికారీ చేయొచ్చు. ఇట్లా మిక్స్డ్ పాపులేషన్ అంటే అన్ని రకాల కలుపు ఉండేటప్పుడు ఇమాజితపైర్ ప్లస్ ప్రొపాక్విజాఫాప్ అంటే మార్కెట్లో షాకెడ్ అనే పేరుతో దొరుకుతూ ఉంటుంది. ఇది 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదు ఇమాజితపైర్ ప్లస్ ఇమాజామాక్స్ ఒడెసీ అన్న పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది 40 గ్రాములు ఒక ఎకరానికి కానీ, లేదు ఐరిస్ అంటే క్లోడినోఫాప్ ప్రొపర్జిల్ ప్లస్ సోడియం ఎసిఫ్లోర్ఫెన్ 400 మిల్లీలీటర్లు కానీ, లేదు ఫ్యూజిఫ్లెక్స్ అనే ఒక మందు అంటే ఫోమ్సాఫెన్ ప్లస్ ఫ్లోజిఫాపి బ్యూటైల్ 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ, లేదు ఇమాజితపైర్ ప్లస్ క్విజాలోఫాప్ కాంబినేషన్ అంటే మనకి హచిమాన్ కానీ టోర్నడో అన్న పేరుతో లభ్యమవుతుంది. ఈ మందును 175 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కానీ పిచికారీ చేసినట్లయితే మనకి వెడల్పాకు, గడ్డి, తుంగ జాతి వంటి కలుపు మొక్కలు కూడా పూర్తిగా కంట్రోల్ అవుతాయి. వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే రాను రాను మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు పాడి పంటలను రైతులు 2 కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే రిస్క్ తగ్గి నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాన్ని మరో రంగానికి అర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పశుగ్రాసాల సాగు, బయోగ్యాస్, కంపోస్ట్ తయారీ వంటి వాటిని అనుసంధానించడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానం రైతుకు అన్ని విధాలా మేలు చేస్తుందంటున్న ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయం కనుక చూస్తే చాలా వరకు ఒడిదొడుకులతో కూడుకోవడం, రైతుకి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులు మనం ఎక్కువగా గమనిస్తున్నాం. దీనికి రకరకాల కారణాలు. మనకి ఒకటి వాతావరణంలో మార్పులు, అదేవిధంగా ఒకవైపు ఈ లేబర్ సమస్య అంటే కూలీల సమస్య వ్యవసాయంలో, ఇంకొక వైపు సాగు యాజమాన్యానికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం. సో రకరకాల సమస్యలతో ప్రస్తుత వ్యవసాయం అయితే రైతుకి అంత అనుకూలంగాను నికరాదాయం పెరిగే విధంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక పంట మీద మాత్రమే ఆధారపడితే సరిపోదు. కాబట్టి రైతులు ఏంటంటే రాబోయే రోజుల్లో సమీకృత వ్యవసాయ విధానాల మీద అవగాహన పెంచుకోవాలి, అవలంబించాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి మరి రైతులు ఒక ఆలోచన పరంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ పంటలు చేసేవాళ్ళు ఈ పాడి పరిశ్రమను కూడా ఒక వ్యాపకంగా పెట్టుకోవాలి. ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు లేదా 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక 2 ఆవుల్ని పెంచే విధంగా చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి మనకి పాడి పరిశ్రమ నుంచి వచ్చిన పాలు ఇలాంటివి ఏమున్నాయో అమ్ముకోవడం ద్వారా ఆయనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ పాడి పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఈ పేడ లేదా ఈ యూరిన్ ఇలాంటివన్నీ కూడా మనకి వ్యవసాయ రంగానికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యవసాయ పంటల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏవైనా గడ్డి వస్తుందో లేకుంటే ఇతర ముడి సరుకులు ఏవైతే వస్తాయో అవి పాడి పరిశ్రమకి వనరులుగా ఉపయోగపడతాయి. 2 రంగాల్లో కూడా సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అదేవిధంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఒకవేళ పంటలు దెబ్బతిన్నా కానీ మనకి పాడి పరిశ్రమ రైతుకు ఆసరాగా ఆదాయం ఇచ్చే వనరులుగా ఉంటుంది. దీనితో పాటుగా ఆ రైతుకి ఏదైనా ఇంకా వనరులు ఉంటే కనుక ఒక 5 నుంచి 10 మేకలు పెంచుకోవడం లేదా గొర్రెలు పెంచుకోవడం ఈ విధంగా చేయొచ్చు. కొంతవరకు పుట్టగొడుగుల పెంపకం ఏదైనా ఇంట్లో ఉండే మహిళలకు కూడా కొంత వ్యాపకంగా ఉండాలంటే పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక వ్యాపకంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పుట్టగొడుగుల పెంపకానికి వరి గడ్డి అనేది ఒక ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మిగిలిపోయినటువంటి ఈ గడ్డి ఏదైనా ఉంటుందో దాన్ని మనం పుట్టగొడుగుల పెంపకానికి వనరులుగా వాడుకొని తద్వారా కుటుంబ అవసరాలకి లేదంటే వాణిజ్యపరంగా చేయాలనుకుంటే ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఒక వ్యాపకంగా తీసుకోవాలి. అదే పుట్టగొడుగులు అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ స్పాన్తో కూడినటువంటి గడ్డి, కుళ్ళిన గడ్డి ఏదైతే ఉందో దాన్ని మరలా మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఒక రంగం ఇంకొక రంగానికి సాయపడే విధంగా వనరులు సమీకరించుకుంటూ మనకి ఆదాయం ఇచ్చే విధంగా ప్రణాళిక రహించుకుంటూ ఈ సమీకృత వ్యవసాయ విధానాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఖరీఫ్ పంటల్లో కానీ రబీ పంటల్లో కూడా ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణం అంతా కూడా ఆహార ధాన్య పంటలకే కాకుండా ఒక 25% వరకు ఉన్నటువంటి భూ విస్తీర్ణాన్ని ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలకి మనం కేటాయించుకొని మిగతాది మనం ఆదాయ పంటలు ఇచ్చినట్టు ఆహార ధాన్య పంటలకి మనం చేసుకోవాలి. అదేవిధంగా మన కుటుంబ అవసరాలను తీర్చేటువంటి అపరాల పంటలను కానీ నూనె గింజల పంటలు ఈ విధంగా క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకే పంట కాకుండా రకరకాలైన పంటలు ఒకే విస్తీర్ణంలో వేసుకోవటం. అదేవిధంగా వ్యవసాయంలో లేదా తోటల్లో తేనె పెట్టెలు కనుక పెట్టుకుంటే ఒక విధంగా తేనె పురుగులు మన వ్యవసాయ రంగంలో కానీ ఉద్యాన పంటల్లో దిగుబడి పెంచడానికి, ఫలదీకరణ పెంచడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా తేనె పురుగులు పంటల నుంచి తీసుకొచ్చిన తేనె ఆ నెక్టార్ ఏదైతే ఉంటుందో మనకి తేనె రూపంలో మనకి ఆదాయాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా రైతులు ఆలోచన చేసి వాళ్ళకున్నటువంటి పంటల్లో కూడా తేనె పెట్టెల పెంపకం, తేనె పురుగుల పెంపకాన్ని కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి అక్కడ వరి పంట కనుక వేస్తున్నారనుకుంటే అక్కడ కొంత విస్తీర్ణాన్ని వరి, చేపలు, గట్ల మీద కూరగాయల పెంపకం పద్ధతి ఇది కూడా ఒక సమీకృత వ్యవసాయ విధానాల్లో ఒక పద్ధతిగా మనం ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికోసం కనుక అయితే ఒక ఎకరా విస్తీర్ణం కనుక అనుకుంటే ఎకరా విస్తీర్ణంలో 70% విస్తీర్ణం ఆహార ధాన్య పంటలు ఖరీఫ్లోను, అదేవిధంగా కూరగాయల పంటలు కానీ అపరాల పంటలు కానీ నూనె పంటలు కానీ రబీ ప్రాంతంలో వేసుకోవచ్చు. అదేవిధంగా 20% విస్తీర్ణం ఈ వరి పంటలోనే చుట్టూ కూడా ఎకరాలో చుట్టూ కూడా మనం కాలువలు నిర్మించుకోవాలి. ఒక 4 మీటర్లు వెడల్పు, 1.5 మీటర్ లోతు వచ్చే విధంగా చుట్టూ ఒక కందకాన్ని ఏర్పాటు చేసుకొని ఈ నీరు ఎక్కువైతే కనుక ఆ ఫామ్ పాండ్స్లోని చుట్టూ ఉన్నటువంటి కాలువల్లో నీరు నిలబడుతుంది. ఆ ఉన్నటువంటి నీటిని కూడా ఉపయోగించుకోవడానికి చేపల పెంపకాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ కందకాలని తవ్వేటప్పుడు వచ్చిన మట్టిని చుట్టూ కూడా ఒక 10 సెంటుల విస్తీర్ణంలో ఒక 3 మీటర్లు వెడల్పు వచ్చే విధంగా గట్టు నిర్మాణం చేసుకోవాలి. ఈ విధంగా మనం గట్టు నిర్మాణం చేసుకుని గట్టు పైన వరుసల్లో మనం చుట్టూ కూడా అరటి మొక్కలు వేసుకోవచ్చు. అదేవిధంగా సీజన్ బట్టి కూడా కూరగాయల పంటలను కూడా బంతి కానీ లేదా వంగ, టమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఈ విధంగా రైతులు ఎక్కడైతే నీటికి ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఉంటాయో అక్కడ వరి, చేపలు, గట్ల మీద ఆహార పంటలు, కూరగాయల పంటలు ఇలాంటి వాణిజ్య పంటలు వేసుకునే విధానాన్ని అవలంబించవచ్చు. వీటికి సమీకృతంగా మన కోళ్ళ పెంపకం, కోళ్ళు ఒక 50 నుంచి 100 కోళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం. ఈ రంగాలు ఎన్ని రంగాలు అవకాశం ఉంటే అన్ని రంగాలను కూడా ఒకదానికొకటి అనుబంధంగా చేస్తూ మనం కనుక ఈ వ్యవసాయ రంగంలో ఈ సమీకృత వ్యవసాయ విధానాలను కనుక అవలంబిస్తే ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఈ ఒడిదొడుకులన్నింటినీ తట్టుకొని రైతు నిబ్బరంగా నిలబడడానికి, నికరాదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు ఈ సమీకృత వ్యవసాయ విధానాలని అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన తనుకు నాగేశ్వరరావు అనే రైతు సంప్రదాయ పంటలకు భిన్నంగా డ్రాగన్ పంట సాగు చేస్తున్నాడు. గతంలో ఇదే పొలంలో సాగు చేసిన జీడి మామిడి, నిమ్మ, బత్తాయి పంటలు పెద్దగా లాభాలను అందించని పరిస్థితుల్లో వాటిని తొలగించి డ్రాగన్ పంట దిశగా అడుగులు వేశాడు. ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో డ్రాగన్ సాగును చూసిన రైతు అనంతరం పూర్తి వివరాలను సేకరించి గత 2 ఏళ్ల క్రితం పంటను సాగు చేశాడు. స్తంభాలను వేయించి మల్చింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేశాడు. 2 ఎకరాలకు కలిపి 7,000 మొక్కలు నాటుకున్నాడు.
ఆరంభపు పెట్టుబడి అధికంగా ఉన్నా అనంతరం దీర్ఘకాల ఫలసాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ పంట సాగు చేశానని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయని, ఎలాంటి రసాయన మందులను వినియోగించకపోవడంతో పండ్ల నాణ్యత బాగుందంటూ రైతు చెబుతున్నాడు. టీవీలో అన్నదాతలో చూశాను ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎత్తే చాలా లాభదాయకంగా ఉంటాయని చెప్పేసి అన్నదాతలో నేను చూశాను. అప్పుడు దీన్ని చూసి గుంటూరు వెళ్ళి అక్కడ వేసినటువంటి రైతుల్ని కూడా నేను సలహా తీసుకుని ఆ మొక్కలు అవి చూసి, నేను ఇక్కడ 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలంలో జీమాడి, నిమ్మ, నారింజ ఉండేది. దాన్ని శుభ్రంగా తీసేసి సాగు చేసి శుభ్రంగా దీన్ని దుక్కు దున్ని లెవెల్ చేసి నేను సొంతంగా స్తంభాలు పోసానండి. ఈ స్తంభాలు 650 స్తంభాలేమో చిన్న స్తంభాలు 8 అడుగుల స్తంభాలు పోసాను, 250 ఏమో 10 అడుగుల స్తంభాలు పోసాను. ఈ స్తంభాలకి ప్రత్యేకంగా ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. ఇలా వేయటానికి పొలంలో ఇలా తెచ్చి లేబర్ ఖర్చుతో సహా 6 లక్షల రూపాయలు అయిందండి నాకు ఈ 2 ఎకరాల పొలానికనే. ఈ స్తంభానికి ఆ స్తంభానికి వచ్చి 10 అడుగులండి, దీనికి వచ్చి 8 అడుగులు గ్యాప్ చెప్పున వేసాము. ఈ మొక్క గుంటూరు నుంచి తీసుకొచ్చామండి. మొక్క వచ్చి కొన్ని మొక్కలు 30 రూపాయలు, కొన్ని మొక్కలు 35 రూపాయలు. మొక్కలకు ప్రత్యేకంగా వచ్చి 2 ఎకరాలకి 7,000 మొక్క తీసుకున్నానండి. 2 లక్షల సుమారు అవుతుంది. స్తంభాలకి మొక్కలకి కలిపి ఒక 8 లక్షల రూపాయలు అవుతుందండి. అందరూ 8,000, 9,000 వేస్తున్నారు. నేను ఖాళీగా బాగుండాలి, కాయ బాగా ఎదుగుద్దని చెప్పేసి 7,000 మొక్క వేసాను నేను. డ్రిల్లింగ్ సిస్టమ్ అండి ఇది. ఈ డ్రిల్లింగ్ సిస్టంలో యాంగ్లర్స్ వేసామండి. ఈ రాడ్కి ప్రత్యేకంగా 50,000 అయిందండి 2 ఎకరాలకనే. ఈ తీగ వేసాం కదండి, డ్రిల్లింగ్ తీగి, ఈ తీగకి 1,00,000 రూపాయలు అయిందండి. ఇది ఒక 6 లక్షలు ప్లస్ ఇది ఒక 2, 8, ఇది ఒక 1,50,000, 9,50 అయిందండి. ఇలాగ వచ్చి బరకం వేసామండి. ఇది గడ్డి పట్టకుండా మనం కొలుపు తీయకుండా లేబర్ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి 20 రోజులకి ఒకసారి గడ్డి పట్టేస్తుందండి. గడ్డి పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఈ బరకం వేసామండి. ఈ ఈటిమేటిక్ ఒక 1,00,000 రూపాయలు అయిందండి. దానికి దీనికి కలిపి 11 లక్షల దాకా ఈ 2 ఎకరాలకి 11 లక్షలు ఖర్చు అయిందండి. మేము ఈ పురుగుల మందు కానీ పిండి కానీ వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఆవు పేడ, ఘనామృతం అది వాడుతున్నామండి. గత కొన్నేళ్లుగా డ్రాగన్ పంట సాగుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రైతు నాగేశ్వరరావు సాగు చేసిన పంటను చూసి తోటి రైతులు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి నిమ్మ, జీడి మామిడి రేట్లు లేక ఇక్కడ తణుకు నాగేశ్వరరావు అనే రైతు 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. మరి డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి ఎలాంటి లాభాలు వస్తాయి, ఏంటి, మరి పెట్టుబడి పెట్టిన తర్వాత మరి ఏమవుతుందని చెప్పేసి మాకు ఈ పక్కన 2 ఎకరాలు ఉందండి. ఆ 2 ఎకరాల్లో కూడా మేము డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నాం. మరి ఈ పంట వల్ల మరి అనేక లాభాలు ఉన్నాయని చెప్పేసి దీన్ని సేంద్రియ పద్ధతి ద్వారా మరి మేము పండిస్తున్నాం. మాకు కూడా చాలా బాగుంది అనిపించింది. మరి నిమ్మ, జీడి మామిడి అయితే ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ పంట అయితే ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు మనం ఆదాయం తీయొచ్చు అని చెప్పేసి అన్నారు. లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఈ మండలంలో మరి మొదటి రైతు తణుకు నాగేశ్వర గారు చాలా బాగా చేశారు. ఈ 2 ఎకరాల్లో కూడా మరి చాలా ఫస్ట్ క్లాస్గా దిగుబడి కూడా వస్తూ ఉంది. మేము కూడా వేద్దామని చెప్పేసి ఈ పంట చూస్తాకొచ్చాం. నూతన పంటల సాగుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఉద్యాన శాఖ సాగుదారులకు సమయానుకూల సూచనలు, సలహాలు అందించడంతో పాటు సరైన తోడ్పాటు అందించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.